అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. బెనారస్ హిందూ యూనివర్సిటీ. సో బెనారస్ హిందూ యూనివర్సిటీ వాళ్ళు హ్యూమన్ డిఎన్ఏ బ్యాంక్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో బెనారస్ యూనివర్సిటీ వాళ్ళు ఆల్రెడీ వైల్డ్ లైఫ్ డిఎన్ఏ బ్యాంక్ అనేది తీసుకొని వచ్చారు. వాళ్ళు వైల్డ్ లైఫ్ డిఎన్ఏ బ్యాంక్ అంటే ఏంటి, మన భూమి మీద ఉన్నటువంటి జంతువులైన పక్షులైన వీటన్నిటికి సంబంధించినటువంటి డేటా ఏదైతే ఉందో డిఎన్ఏ డేటా అనేది సేకరించి భద్రపరిచి వాటి మీద సెర్చింగ్ అనేది చేస్తున్నారు. అంటే ఈ డిఎన్ఏలో ఎటువంటి మార్పులు ఉన్నాయి అండ్ ఈ ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో పెరగడానికి అవకాశం ఏంటి, వాటి ఎందుకు ఇక్కడే ఉన్నాయి, ఇలాంటి విషయాల మీద పరిశోధన చేస్తున్నారు అనమాట. వాళ్ళు అంటే బెనారస్ హిందూ యూనివర్సిటీ వాళ్ళు ఇప్పుడు హ్యూమన్ డిఎన్ఏ ఒక బ్యాంక్కి ఏర్పాటు చేస్తున్నారు. దీని ద్వారా ఏంటంటే ఈ బ్యాంక్ ద్వారా మనుషుల యొక్క డిఎన్ఏ అనేది కలెక్ట్ చేసి వాటి మీద అనలైజ్ చేయడం ద్వారా జెనెటిక్ డేటా అనేది ఉంటుంది. ఆ జెనెటిక్ డేటాకి సంబంధించినటువంటి పర్సనలైజ్డ్ మెడిసిన్ తయారు చేయాలి అంటే ఇలాంటి జెనెటిక్ బ్యాంక్స్ అని ఏర్పాటు చేసి వాటి మీద టెస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ ఇక్కడ వీళ్ళు వైల్డ్ లైఫ్ కన్సర్వేషన్ ఒకటి, ఎపిడమిలాజికల్ స్టడీస్ ఒకటి చేస్తున్నారు. ఎపిడమిలాజికల్ స్టడీస్ అంటే ఒక జీవి ఆ ప్రత్యేకమైనటువంటి ప్లేస్లో మాత్రమే ఎందుకు జీవిస్తుంది అండ్ వేరే ప్రాంతాల్లో ఎందుకు జీవించట్లేదు, ఇలాంటి విషయాల గురించి రీసెర్చ్ చేయడం అనమాట. అండ్ బెనారస్ హిందూ యూనివర్సిటీ వాళ్ళు చేసినటువంటి ఇనిషియేటివ్ ఏదైతే ఉందో అది ఇండియా మొత్తం మీద తీసుకొని రాబడింది. అండ్ ఇండియా మొత్తం మీద ఎక్కడెక్కడ ఇటువంటివి ఉన్నాయో కొత్తగా అంటే మన డిఎన్ఏని శాంపుల్స్గా తీసుకొని వాటి మీద టెస్టింగ్ అనేది చేస్తూ ఉంటారు. అండ్ యొక్క డిఎన్ఏకి తగ్గట్టుగా మెడిసిన్ ప్రిపేర్ చేయడానికి కూడా మనిషి యొక్క డిఎన్ఏ అనేది ఫ్యూచర్లో మనకి అవసరం అవుతుంది. అందుకోసమే హ్యూమన్ డిఎన్ఏ బ్యాంక్ అనేది బెనారస్ హిందూ యూనివర్సిటీ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఈ యొక్క మొత్తం ప్రోగ్రామ్ అనేది ఏ ఇనిషియేటివ్ కింద తీసుకొని రాబడిందంటే మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ కింద ఇటువంటి ప్రోగ్రామ్ని బెనారస్ హిందూ యూనివర్సిటీ వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. సంజయ్ జాజు. సో సంజయ్ జాజు గారు ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ సెక్రటరీగా నియమితులయ్యారు. సో ఈ సంజయ్ జాజు గారిని ఈ యొక్క బ్రాడ్కాస్టింగ్ సెక్రటరీగా ఎందుకు అపాయింట్ చేశారు? సో ఇక్కడ సీనియర్ బ్యూరోక్రాట్ అనమాట. ఈయన అంటే సివిల్ సర్వెంటే. ఆ సంజయ్ జాజు గారిని ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ సెక్రటరీగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరి ప్లేస్లో? సో చంద్ర గారి ప్లేస్లో ఏర్పాటు చేశారు. అండ్ ఈయన 1992కి చెందినటువంటి బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ అనమాట. ఇప్పుడైతే తెలంగాణ రాష్ట్రంలో ఈయన వర్క్ చేస్తున్నారు. ఈయనని ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ సెక్టార్కి సెక్రటరీగా నియమితులయ్యారు. అండ్ కరెంట్ అడిషనల్ సెక్రటరీ ఉన్నటువంటి నీరజ గారు కూడా ఈ యొక్క సేమ్ డిపార్ట్మెంట్లో స్పెషల్ సెక్రటరీగా నియమితులయ్యారు. అపూర్వ చంద్ర. సో ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ సెక్టార్కి జోజో గారు వచ్చారు. సో ఆ ప్లేస్లో ఉన్నటువంటి అపూర్వ చంద్ర గారిని హెల్త్ సెక్రటరీగా అపాయింట్ చేయడం జరిగింది. సో ఈయనమాట. అండ్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ సెక్రటరీగా ఉన్నటువంటి అపూర్వ చంద్ర గారు ఈయన ఏ డిపార్ట్మెంట్లోకి పంపించారంటే డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ వెల్ఫేర్కి చెందినటువంటి సెక్రటరీగా ఈయన్ని నియమించడం జరిగింది. అండ్ ఈయన అయితే 1988 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ అనమాట. అది ఈయన ఏ రాష్ట్రానికి చెందినటువంటి అంటే మహారాష్ట్ర క్యాడర్లో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్. అండ్ ఈయన యొక్క నియామకమైన ఇంతకుముందు జీజు గారి నియామకమైన ఎవరు చేస్తూ ఉంటారంటే అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ అనమాట. లేదా దీన్ని క్యాబినెట్ అపాయింట్మెంట్ కమిటీ అని కూడా పిలుస్తారు. క్యాబినెట్ అపాయింట్మెంట్ కమిటీ లేదా అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ వీళ్ళని నియమిస్తూ ఉంటుంది. అంటే ఐఏఎస్ ఆఫీసర్ లెక్క బదిలీ, ట్రాన్స్ఫర్ అండ్ ఇంకొక చోట్ల నియమించడం ఇటువంటి అన్ని విషయాలు కూడా అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ వారి ఆధీనంలో జరుగుతూ ఉంటుంది అనమాట. అండ్ ఈ యొక్క చంద్ర గారు అయితే ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్కి సెక్రటరీగా నియమితులవడం జరిగింది. ముఖేష్ అంబానీ గారు. సో ముఖేష్ అంబానీ గారిని టాప్ ఇండియన్ అనమాట. ఏ యొక్క ఇండెక్స్లో ఈయన టాప్ రావడం జరిగిందంటే బ్రాండ్ గార్డియన్షిప్ ఇండెక్స్లో 2024 సంబంధించి బ్రాండ్ గార్డియన్షిప్ ఇండెక్స్ అనే దానిలో ముఖేష్ అంబానీ గారు మన ఇండియా తరపున టాప్ వచ్చారు. బట్ ముఖేష్ అంబానీ గారు ఇండియా తరపున టాప్ వచ్చారు. బట్ గ్లోబల్లీ అయితే సెకండ్ పొజిషన్ అనమాట ఈ యొక్క గార్డియన్షిప్ ఇండెక్స్లో. ఇక్కడ నేమ్లోనే అర్థమైపోతుంది బ్రాండ్ గార్డియన్షిప్ ఇండెక్స్. సో బ్రాండ్ వాల్యూ అనేది క్రియేట్ చేసి ఆ పర్టికులర్ బ్రాండ్ నేమ్కి
మంచి పేరు వచ్చే విధంగా ఎలా వాళ్ళు వర్క్ చేశారు, ఎలా బిజినెస్ చేశారు అనే దాని మీదే బ్రాండ్ గార్డియన్షిప్ ఇండెక్స్ అనేది ఇవ్వబడుతుంది. అండ్ ఇక్కడైతే మనకి మన దేశంలో ఉన్నటువంటి ఇంకొంతమందికి కూడా పొజిషన్స్ అని ఇవ్వడం జరిగిందనమాట. ఎన్ చంద్రశేఖరన్ గారు. సో ఎన్ చంద్రశేఖరన్ గారు అయితే 5th ప్లేస్కి రావడం జరిగింది. అనీష్ షా గారు, ఈయనకి 6th పొజిషన్ అనేది రావడం జరిగింది. అండ్ సాలిల్ పర్కేష్ గారు 16th పొజిషన్ అనేది రావడం జరిగింది. అండ్ బ్రాండ్ ఫైనాన్స్కి ఈ యొక్క అంబానీ గారికి బీజీఏ స్కోర్ ఎంత వచ్చిందంటే 80.3 అనేది రావడం జరిగింది. బట్ ఫస్ట్ ప్లేస్ ఎవరు? సో ఫస్ట్ ప్లేస్ వచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే టెన్సెంట్ కంపెనీకి చెందినటువంటి హుస్సేన్ మా అనమాట. ఈ యొక్క వ్యక్తి పేరు హుస్సేన్ మా. ఆయన యొక్క కంపెనీ పేరు టెన్సెంట్ అనమాట. టెన్సెంట్ అనేది ఒక గేమింగ్ వ్యవస్థ అన్ని కలిపినటువంటి ఒక కంపెనీ అనమాట. ఈయన చైనీస్ పర్సన్. అండ్ ఈయన యొక్క స్పెషల్ ఏంటంటే అక్కడ ప్రాముఖ్యత కలిగించింది ఈయన బ్రాండింగ్స్లో. మనకు రిలయన్స్ జియో ఇట్లా ఈయన ముఖేష్ అంబానీ గారు ఎలా చేశారు, అలాగే ఈ హుస్సేన్ మా గారి కూడా చాలా వ్యవస్థాపన అన్నీ కూడా కల్పిస్తున్నారు. చాలా రంగాల్లో ఉంది, గేమింగ్ వ్యవస్థలో ఉంది, అన్నిట్లో ఉంది. వీచాట్ అనేది మనం వాడేటువంటి వాట్సాప్ లాంటిదే. ఈ యొక్క వీచాట్ అనేది ఏదే ఉందో చాలా ప్రాముఖ్యత కలిగింది చైనా మొత్తం మీద. మనం వాట్సాప్ మెసేజింగ్ కోసం ఎలా వాడుతుంటామో వీచాట్ కూడా ఎక్కువగా వాడుతుంటారు. ఈ వీచాట్ని వ్యవస్థాపకుడు ఎవరంటే హుస్సేన్ మా గారు. ఆయనే ఈ వీచాట్ని వర్కింగ్ అని తీసుకొని వచ్చారు కాబట్టి ఆయనకి చాలా స్పెషాలిటీ ఉంది. అంటే ఆ బ్రాండ్ని కాపాడడంలో ఈయన ఫస్ట్ పొజిషన్ అనేది రావడం జరిగింది. డాక్టర్ బీనా మోడీ. సో డాక్టర్ బీనా మోడీ గారికి అవుట్ స్టాండింగ్ బిజినెస్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ 2023 అవార్డు అనేది రావడం జరిగింది. సో ఈమె ఏం చేసింది? సో డాక్టర్ బీనా మోడీ గారు ఒక కంపెనీకి, ఒక ఎంటర్ప్రైజెస్ కంపెనీకి ఓనర్గా ఉన్నారు అనమాట, చైర్పర్సన్గా ఉన్నారు. అండ్ ఈ యొక్క కంపెనీ ద్వారా ఏంటంటే ఆమె చేసినటువంటి వర్క్కి గుర్తింపుగా అవుట్ స్టాండింగ్ బిజినెస్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ 2023 అనేది రావడం జరిగింది. అండ్ ఈమె ఈ అవార్డు అనేది ఎవరు ఇచ్చారు? సో ఈ అవార్డు అనేది ఇండో అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు ఈ యొక్క అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. డాక్టర్ మోడీ గారు మాట్లాడుతూ బిజినెస్ పరంగా సరైనటువంటి పేరు గుర్తింపు రావడానికి అండ్ ప్రజలని సంసిద్ధులను చేయడానికి అండ్ దాంతోపాటు ఈ మోడీ ఎంటర్ప్రైజెస్ రావడానికి తనలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలు అండ్ అందరి యొక్క సహకారం అనేది చాలా ఉపయోగపడిందని అందరి గురించి చెప్పారు. సో పంజాబ్ గవర్నర్ బన్వారీలాల్ పురోహిత్ గారు రిజైన్ చేయడం జరిగిందండి రీసెంట్గా. సో ఇక్కడ ఏంటంటే ఆయన యొక్క రాజ్భవన్లో పంజాబ్ పురోహిత్గా రావడానికి ముందు ఈయన తమిళనాడుకి గవర్నర్గా వర్క్ చేశారు ఈ బన్వారీలాల్ పురోహిత్ గారు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 2017 టైం నుంచి 2021 వరకు కూడా ఈయన గవర్నర్గా వర్క్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈయన పంజాబ్ గవర్నర్గా నియమితులయ్యారు. బట్ ఫిబ్రవరి 3వ తారీఖున ఈయన అమిత్ షా గారికి తన యొక్క రాజీనామాని ఇచ్చి తెలియచేశారనమాట. అండ్ ఈయన దేనికి రిజైన్ చేశారంటే పంజాబ్ రాష్ట్రానికి గవర్నర్గా అండ్ యూనియన్ టెరిటరీస్కి అడ్మినిస్ట్రేటర్గా, అంటే అక్కడ కూడా లెఫ్టినెంట్ గవర్నర్ లాగా అనమాట. 2 ప్లేసెస్కి ఈయనే ఉన్నారు. ఆ రెండు పొజిషన్స్కి కూడా రిజిగ్నేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఈయన తన యొక్క కాలంలో, తను పదవి నిర్వహించినటువంటి కాలంలో పార్లమెంట్ సెషన్స్ అనేవి తమిళనాడులో జరిగితే చాలా బాగుంటుంది, తమిళనాడుని వింటర్ క్యాపిటల్గా తీసుకుంటే బాగుంటుందని తన యొక్క వ్యాఖ్యానాల్లో చాలాసార్లు చెప్పారు. అంటే పార్లమెంట్ సెషన్స్ అనేవి మన యొక్క తమిళనాడులో జరిగితే బాగుంటుంది, దాన్ని కూడా శీతాకాల రాజధానిగా ఉండాలి అని ఆయన యొక్క వ్యాఖ్యానం అనేది చెప్పారనమాట. ఎల్లోరా అజంతా ఇంటర్నేషనల్ ఫెస్టివల్. సో ఇది 2 ఫిబ్రవరి నుంచి 4 ఫిబ్రవరి వరకు జరిగింది. అండ్ ఇది మహారాష్ట్ర అనమాట. అండ్ ఎల్లోరా అజంతా ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఏదైతే ఉందో అది 3 రోజుల పాటు నిర్వహించినటువంటి ఒక ఈవెంట్. అండ్ ఈ యొక్క ఈవెంట్ ఏదైతే ఉందో దాన్ని జరిగించడానికి ఆ డిస్టిక్ కలెక్టర్, సో డిస్టిక్ కలెక్టర్ నేమ్ వచ్చేసి ఆస్తిక్ కుమార్ పాండే గారు అనమాట. ఆస్తిక్ కుమార్ పాండే, కలెక్టర్ పేరు కుమార్ పాండే. ఏ యొక్క డిస్టిక్ అంటే డిస్టిక్ పేరు ఛత్రపతి శాంబాజీ నగర్ అనేది జిల్లా పేరు. అండ్ ఈ యొక్క జిల్లాలో ఆ జిల్లా కలెక్టర్ అయినటువంటి ఆస్తిక్ కుమార్ పాండే గారు ఈ యొక్క ఎల్లోరా అజంతా ఇంటర్నేషనల్ ఫెస్టివల్ 2024 అనేది నిర్వహించడం జరిగింది. అండ్ ఆయనతో పాటు
డైరెక్టరేట్ ఆఫ్ టూరిజం ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర, అంటే టూరిజంకి చెందినటువంటి డైరెక్టరేట్ ఎవరైతే ఉన్నారో పాటిల్ గారు అనమాట, పాటిల్ గారు కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. అండ్ ఈ యొక్క ఫెస్టివల్ పరంగా ఏంటంటే కళల పరంగా అండ్ ఆర్కిటెక్చర్ పరంగా అండ్ దాంతోపాటు కల్చర్, మన సంస్కృతి సాంప్రదాయాలు అవన్నీ కూడా మహారాష్ట్ర పరంగా ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ప్రతిబింబించే విధంగా ఈ ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేయడం జరిగింది. అండ్ ఇలా ఒక ఫెస్టివల్ నిర్వహించడం ద్వారా ఏంటంటే అజంతా ఎల్లోరా ప్రాంతానికి మనకు ఆల్రెడీ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా గుర్తింపు ఉంటాయి. బట్ వాటిని ఇటువంటి కల్చరల్ ఈవెంట్ అనేది చేయడం ద్వారా ఏంటంటే ఫెస్టివల్ చేసినప్పుడు వాటికి టూరిజం పరంగా ఇంకా ఎక్కువ ప్రత్యేకత, ఆకర్షణ అనేది లభిస్తుంది. అది టూరిజంని వృద్ధి పొందించడానికి చేసినటువంటి ఒక ఫెస్టివల్ అనమాట. సో మినిస్ట్రీ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజన్కి చెందిందనమాట. అంటే మినిస్ట్రీ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజన్కి చెందినటువంటి ఒక సమ్మేళనం జరిగింది. సో దాన్నే నార్త్ ఈస్ట్ సమ్మేళన్ అన్నారు. ఈ నార్త్ ఈస్ట్ సమ్మేళనం ఏదైతే ఉందో అది ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీలో జరిగింది. న్యూఢిల్లీలో ఫిబ్రవరి 4న జరిగింది. అండ్ ఇది ఎక్కడ జరిగిందంటే డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ న్యూఢిల్లీలో ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది జరిగింది. అండ్ ఈ యొక్క నార్త్ ఈస్ట్ సమ్మేళనంలో భాగంగా ఏం చేశారంటే కొన్ని కీలకమైనటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఇక మీద ప్రణాళికాబద్ధంగా చేయబోతున్నట్లుగా తెలియజేశారు. అండ్ ఎటువంటివంటే ఈ యొక్క పథకాలన్నీ కూడా నా ఈశాన్య ప్రాంతాన్ని అభివృద్ధిలోకి నడిపించే విధంగా ఉండే విషయాలని వాళ్ళు తెలియజేశారనమాట. అండ్ ఎట్లాంటివంటే హెల్త్ కేర్ పరంగా, అంటే హెల్త్ కేర్ ఫెసిలిటీస్ అని ఇంప్రూవ్ చేయడం, స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేయడం, అండ్ రోడ్స్ ఇంటర్నేషనల్ కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అభివృద్ధిలోకి నడిపించేటువంటి ప్రాజెక్టులన్నింటినీ కూడా ఈ యొక్క నార్త్ ఈస్ట్ సమ్మేళనంలో భాగంగా ఆర్గనైజ్ అనేది చేయడం జరిగింది. ఎయిమ్స్ న్యూఢిల్లీ వాళ్ళు ఆయుష్మాన్ సువిధా కేంద్రాలు అనేవి ఏర్పాటు చేయబోతున్నట్లుగా తెలియజేశారనమాట. ఎప్పటికీ అంటే మార్చి 31వ తారీఖు కల్లా కూడా ఎయిమ్స్ న్యూఢిల్లీలో ఆయుష్మాన్ సువిధా కేంద్రాలు అనేవి ఏర్పాటు చేయబోతున్నారు. అసలు ఏంటి ఆయుష్మాన్ సువిధా కేంద్రాలు అంటే ఇవి ఎవరైతే పేషెంట్లు అక్కడ హాస్పిటల్లో జాయిన్ అవుతూ ఉంటారో వాళ్ళు అండ్ వాళ్ళతో పాటు వచ్చేటువంటి సహాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉండడానికి ప్లేస్లు అనమాట. అంటే వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికైనా లేదా ట్రీట్మెంట్ చేయించుకునే సమయంలో వాళ్ళు ఫుడ్ కానీ వాళ్ళకు అవసరమైనటువంటి సదుపాయాలన్నీ ఉండే విధంగా సంరక్షణ కేంద్రాల్లాగా ఉండేటివి అనమాట. అండ్ దాంతోపాటు ఈ ఆయుష్మాన్ సువిధా కేంద్రాల్లో పాటు ఆ యొక్క పథకాలు అంటే మనకి ఆయుష్మాన్ భారత్, పిఎం జన్ ఆరోగ్య యోజన వీటి ద్వారా ఏవైతే హెల్త్ స్కీమ్స్ ఉన్నాయో వాటికి అప్లికబుల్ అయ్యే విధంగా ఎవరైతే సహాయం పొందాలో, అంటే హాస్పిటల్ వైజ్ మనకి ఇటువంటి పథకాలనే ఉన్నాయి. పిఎం జన్ ఆరోగ్య యోజన, ఆయుష్మాన్ భారత్ ఈ పథకాలన్నిటి ద్వారా ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ వస్తుంది, మనకి లభించేటువంటి సహాయం కూడా వస్తుంది. అండ్ మనం ట్రీట్మెంట్ చేయించుకున్నంత కాలం పేషెంట్స్ కావచ్చు, పేషెంట్తో వచ్చినటువంటి సహాయకులైనా ఉండడానికి ఈ ఆయుష్మాన్ కేంద్రాలు అనేవి ఏర్పాటు చేయబోతున్నారు. ఈ సువిధా కేంద్రాల ద్వారా ఏంటంటే హెల్త్ కేర్ స్కీమ్ అనేవి అందరికీ అందుబాటులో వస్తాయి. అండ్ దాంతోపాటు ఆ స్కీమ్కి తీసుకున్నాక వాళ్ళు ఆ యొక్క పథకం ద్వారా ట్రీట్మెంట్ చేయించుకున్న సమయంలో కూడా వాళ్ళకి సహాయంగా ఉండడానికి ఆయుష్మాన్ సువిధా కేంద్రాలు అనేవి ఏర్పాటు చేయబోతున్నారు. ఫ్రాన్స్ దేశం ఫస్ట్ యూరోపియన్ కంట్రీగా అవతరించిందనమాట. ఏ విషయంలో అంటే డిజిటల్ స్కెంజన్ వీసాస్ అనమాట. డిజిటల్ స్కెంజన్ వీసాస్ అంటే ఏం లేదండి, టెంపరీగా ఇచ్చేటువంటి వీసాస్, అవి కూడా చాలా ఫాస్ట్గా ఇచ్చేటువంటి వీసాస్గా డిజిటల్ స్కెంజన్ వీసాస్ అనేవి వచ్చాయి. సో ఈ డిజిటల్ స్కెంజన్ వీసాస్ అనేవి అది కూడా ఫ్రాన్స్లో ఎందుకు ఇస్తున్నారంటే ఫ్రాన్స్లో ఉన్నటువంటి ప్యారిస్లో మనకి ప్యారిస్ ఒలింపిక్స్ అనేవి జరగబోతున్న సందర్భంగా అక్కడికి రాబోయేటువంటి ఎవరైతే జర్నలిస్టులు ఉంటారో వాళ్ళతో పాటు అథ్లెట్స్ అంటే పోటీలో పాల్గొనడానికి వచ్చేటువంటి వ్యక్తులు అండ్ చాలామంది ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చేటువంటి డెలిగేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా వీసాలు అనేవి మంజూరు చేయాలి. అండ్ అవి చాలా స్పీడ్గా చేయడం కోసమే ఈ డిజిటల్ స్కెవెంజ్ వీసాస్ అనేవి మనకి ఇవ్వబోతున్నారు. అంటే మన దేశానికే కాదు, ఆ దేశానికి చూడడానికి వచ్చేటువంటి టూరిస్టులకైనా అండ్ అక్కడ పార్టిసిపేట్ చేయడానికి వచ్చేటువంటి వ్యక్తులకైనా డిజిటల్ స్కావెంజింగ్ వీసాస్ అనేవి ఇస్తున్నారు. అండ్ దీని ద్వారా ఏంటంటే ఫ్రాన్స్ దేశము ఇటువంటి వీసాని ఇచ్చినటువంటి మొదటి దేశంగా అవతరించింది, అది యూరోపియన్ కంట్రీలో. ఫ్యూజన్ బ్యాండ్ శక్తి
బ్యాండ్ ఏదైతే ఉందో దానికి గ్రామీ అవార్డు అనేది రావడం జరిగిందనమాట. అండ్ ఇది మన దేశానికి కూడా ఒక పెద్ద అచీవ్మెంట్. సో గ్రామీ అవార్డులో మన దేశానికి ఒక అవార్డు, అది కూడా ఫ్యూజన్ బ్యాండ్ అయినటువంటి శక్తి బ్యాండ్కి అవార్డు అనేది రావడం జరిగింది. వీళ్ళ గురించి కూడా తెలుసుకుందాం. శక్తి బ్యాండ్లో ఎవరు ఉన్నారు? సో శక్తి బ్యాండ్లో మనకి ఫేమస్ తబలా మాస్టర్ అయినటువంటి జాకీర్ హుస్సేన్ గారు ఉన్నారు. సింగర్ అయినటువంటి శంకర్ మహాదేవన్ గారు కూడా ఈ యొక్క బ్యాండ్లో ఉన్నారు. వీళ్ళ ద్వారా ఏంటంటే 2024 గ్రామీ అవార్డులో వీళ్ళు చేసినటువంటి ఒక మ్యూజిక్ ఆల్బమ్ దిస్ మూమెంట్ అనేటువంటి మ్యూజిక్ ఆల్బమ్ ఏదైతే ఉందో దానికి గ్రామీ అవార్డు అనేది రావడం జరిగింది. అండ్ దిస్ మూమెంట్ అయినటువంటి శక్తి ఏదైతే ఉందో మ్యూజిక్ ఆల్బము, దాని యొక్క ఫౌండింగ్ మెంబర్ అంటే ఈ యొక్క శక్తి ఫౌండింగ్ మెంబర్ అనమాట. అందులో గిటారిస్ట్ అయినటువంటి జాన్ లిషాంగ్ అండ్ ఆయనతో పాటు హుస్సేన్ గారు, మహదేవన్ గారు అండ్ వైలినిస్ట్ అయినటువంటి గణేష్ రాజగోపాలన్ గారు అండ్ దాంతోపాటు పెర్కిషనిస్ట్ అనమాట సెల్వ గణేష్ వినాయకరం గారు. సో పెర్కిషనిస్ట్ అంటే ఏం లేదండి, డ్రమ్స్ వాయించే వ్యక్తి అనమాట. అంటే ఒకరు తబలా వాయించడం, ఒకరు గిటార్ వాయించడం, వైలిన్ వాయించే వ్యక్తి. అండ్ పెర్కిషనిస్ట్ అంటే డ్రమ్ వాయించి వీళ్ళందరూ ఒక మ్యూజిక్ బ్యాండ్గా ఏర్పడి దిస్ మూమెంట్ అనేటువంటి ఒక ఆల్బమ్ అనేది చేశారు. దానికి గ్రామీ అవార్డు అనేది రావడం జరిగింది. MHA సో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు కేంద్రీయ గృహ మంత్రి దక్షక్ పథక్ అనేది తీసుకొని వచ్చారు. ఈ యొక్క పథకం ఏంటంటే ఆల్రెడీ ఉన్నటువంటి 4 పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని కలిపి ఒకే పథకంగా ఇక మీదట తీసుకొని వస్తున్నారనమాట. ఏవేంటి ఆ పథకాలంటే స్పెషల్ ఆపరేషన్ మెడల్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ఇన్వెస్టిగేషన్, అసాధారణ అసూచన కుశలత పథక్ అండ్ దాంతోపాటు అవార్డ్స్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ ఇన్ ఫోరెన్సిక్ సైన్స్. ఇవన్నీ కూడా పోలీసులకు ఇచ్చేటువంటి పథకాలు. వాటన్నిటినీ కలిపి అంటే ఇక మీదట ఒక్కొక్క వానికి ఒక్కొక్క అవార్డు లాగా కేటాయించకుండా ఈ యొక్క 4 రకాలైనటువంటి మెడల్స్ అన్నిటినీ కలిపి ఒకే పేరుతో ఇచ్చే విధంగా తీసుకొచ్చారనమాట. ఆ యొక్క పేరు ఏంటంటే కేంద్రీయ గృహ మంత్రి దక్షతా పథక్ కింద పథకం అనేది తీసుకొని రావడం జరిగింది. అండ్ యొక్క కొత్తగా ఇచ్చినటువంటి మెడల్ ఏదైతే ఉందో దాని ద్వారా చాలా రకాలైనటువంటి ఆపరేషన్స్లో అంటే పేరు తీసుకొచ్చినటువంటి విషయాలని వాళ్ళు ఏవే విషయాలంటే కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్లో, ఆర్మ్స్ కంట్రోల్లో అండ్ నార్కోటిక్ డ్రగ్స్ స్మగ్లింగ్ చేసినప్పుడు పట్టుకున్న ఇట్లాంటి వాటికి పోలీసులకు ఇచ్చేటువంటి అత్యున్నత పథకాలన్నిటికి కూడా కేంద్రీయ గృహ మంత్రి దక్షత పథక్లో ఇక మీదట అవార్డులు అనేవి లభించబోతున్నాయి. ఇది ఎవరు ఇస్తున్నారంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు ఇస్తున్నారు. 66వ యాన్యువల్ గ్రామీ అవార్డ్స్ అనమాట. ఈ గ్రామీ అవార్డ్స్ పేరు అనేది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. లాస్ ఏంజల్స్లో ఇచ్చారు, యుఎస్ఏలో. రికార్డ్ ఆఫ్ ది ఇయర్ సో అది ఫ్లవర్స్ అనమాట. ఫ్లవర్స్ అనేది దానికి వచ్చింది మిలీ సిరస్కి. అండ్ ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసి మిడ్ నైట్స్. సాంగ్ ఆఫ్ ది ఇయర్ వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్ అటువంటి సాంగ్కి సాంగ్ ఆఫ్ ది ఇయర్ అనేది వచ్చింది. ఇది ఎందుకంటే బార్బీలో వచ్చింది అనమాట, బార్బీ మూవీకి. అండ్ బెస్ట్ న్యూ ఆర్టిస్ట్ విక్టోరియా మోనే. బెస్ట్ రాక్ పెర్ఫార్మెన్స్ నాట్ స్ప్రింగ్ ఎనఫ్. మ్యూజిక్ వీడియో వచ్చేసి ఐఎమ్ ఓన్లీ స్లీపింగ్ అనేటువంటి బెస్ట్ మ్యూజిక్ వీడియోకి అవార్డు అనేది రావడం జరిగింది. అండ్ ఇక్కడ బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ అయినటువంటి దిస్ మూమెంట్ శక్తి బ్యాండ్కి అవార్డు అనేది రావడం జరిగింది. ఒలేగ్ కొన్నెంకో. సో ఒలేగ్ కొన్నెంకోకి ఒక రికార్డ్ అనేది వాళ్ళు క్రియేట్ చేశారనమాట. ఈయన ఎవరంటే రష్యన్ కాస్మోనాట్ అంటే రష్యాకి చెందినటువంటి వ్యోమగాముడు అనమాట. ఆయనకి ఒలేగ్ కోకనాకుకి వరల్డ్కి ప్రపంచం మొత్తం మీద ఎక్కువ టైం అనేది స్పేస్లో గడిపినటువంటి వ్యక్తిగా పేరు అనేది రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఎంత టైం అంటే 878 రోజుల పాటు నియర్లీ 2.5 సంవత్సరాల పాటు ఆయన స్పేస్లో గడిపినటువంటి వ్యక్తిగా రికార్డ్ అనేది సృష్టించడం జరిగింది. అండ్ ఈయన ఏ టైంలో ఈ రికార్డ్ అనేది బ్రేక్ చేశారంటే స్పేస్లోకి 5వ సారి స్పేస్లోకి వెళ్ళి ఈ యొక్క రికార్డ్ అనేది తీసుకొని వచ్చారు. ఎక్కువసేపు అంతరిక్షంలో ఉన్నటువంటి వ్యక్తిగా పేరుగాంచనమాట. ఈ యొక్క స్పేస్ ట్రిప్ ఏదైతే ఉందో అది సెప్టెంబర్తో ముగియనుంది. అండ్ దీని ద్వారా ఏంటంటే ఆయన నియర్లీ ఆ టైం దాకా కంప్లీట్ చేస్తే 1110 రోజుల పాటు అంతరిక్షంలో గడిపినటువంటి వ్యక్తిగా ఆయన పేరు నిలబడిపోతుంది. అండ్ కొనెకో గారు ఇంకా ఏం చెప్పారంటే ఆయన రష్యా అనేది మనకి ఎప్పుడైనా సరే స్పేస్ గురించి ఎప్పుడు ఫస్ట్ ఏది కనుగొన్నారు, ఎవరు వెళ్ళారు, ఇటువంటి అన్ని విషయాల్లో కూడా ఫస్ట్ ప్లేస్ ఎవరికి ఉంటుందంటే రష్యాకి. సో రష్యా మరొకసారి తన యొక్క ఖాతాలో మొట్టమొదటిగా ఎక్కువసేపు అంతరిక్షంలో ఉన్నటువంటి వ్యక్తిగా రష్యాకి చెందినటువంటి కాస్మోనాట్ అయినటువంటి ఒలెగ్ కొనెకనాకో పేరు అనేది మనకి చరిత్రలో నిలిచిపోబోతుంది.
సో శ్రీ రామాయణ యాత్ర భారత్ గౌరవ్ డీలక్స్ ఏసీ టూరిస్ట్ ట్రైన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇది ఎవరు స్టార్ట్ చేశారంటే మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ కల్చర్, సో మీనాక్షి లేఖి గారు అనమాట, సహాయ మంత్రి కల్చర్ మినిస్ట్రీకి. ఆమె శ్రీ రామాయణ యాత్ర భారత్ గౌరవ్ డీలక్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఎక్కడి నుంచి అంటే ఢిల్లీలో ఉన్నటువంటి సర్దార్ జంగ్ రైల్వే స్టేషన్ నుంచి ఈ స్పెషల్ టూరిస్ట్ ట్రైన్ అనేది స్టార్ట్ చేశారు. అండ్ ఈ ట్రైన్ ఏదైతే ఉందో దాన్ని ఏ ఇనిషియేటివ్ కింద తీసుకుని వచ్చారంటే దేఖో అప్నా దేశ్ పథకం కింద ఈ యొక్క ట్రైన్ అనేది ఆపరేట్ చేయడం జరుగుతుంది. అండ్ దీని ద్వారా ఏంటంటే మన దేశం యొక్క కళలు, సంస్కృతి ఏవైతే ఉన్నాయో అండ్ రాముడి యొక్క జీవిత చరిత్రలో ఉన్నటువంటి హిస్టారికల్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్లేసెస్ అన్ని సందర్శించడానికి, ఆ ప్లేసెస్ అన్నిటినీ కలుపుతూ ఏర్పాటు చేసింది శ్రీ రామాయణ యాత్ర భారత్ గౌరవ్ డీలక్స్ ట్రైన్ అన్నమాట. దాన్ని ఎవరు స్టార్ట్ చేశారంటే మీనాక్షి లేఖి గారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.